శైలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఒకటే, చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. క్రమశిక్షణ అనేది ఎవరికైనా ఉండాల్సిందే. అది ఇంట్లో పిల్లలకైనా, బయట ఎమ్మెల్యేలకైనా, ఎవరికైనా క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఒక యూనివర్సిటీ లాగా ఒక వ్యవస్థని రన్ చేస్తున్నప్పుడు, రెండు రాజకీయ పార్టీలని రన్ చేస్తున్నప్పుడు, అందులోనూ కూటమిగా ఏర్పడి మనం 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు ప్రజలు మన మీద బలమైన విశ్వాసం చూపించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని మ్యాండేట్ని మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎమ్మెల్యేలు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, ఎవరైనా కూడా, చిన్న స్థాయి నాయకులైనా పెద్ద స్థాయి నాయకులైనా. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడా కూడా ఎక్సెప్షన్స్ ఏమి లేవు. వాళ్ళు ఎవరి మీద ఎక్సెప్షన్ ఏమి చూపించరు. కాకపోతే మాకు చెప్పేది ఏంటంటే, ఈ రోజున కొత్తగా చెప్తున్నది కాదు సార్. డే 1 నుంచి కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల దగ్గర ఎక్కడా కూడా మీ అధికార దర్పాన్ని కానీ, లేకపోతే మీ అహంకారాన్ని కానీ, అలాంటివి ఏమన్నా ఉంటే మీరు చూపించే పరిస్థితులు లేవు. మీరు అలాంటివి ఏమైనా చూపిస్తే మేము ఉపేక్షించము, మీ మీద నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా చెదురుమదురు ఘటనలు జరిగినా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో చిన్న చిన్న ఘటనలని ఎప్పుడు ఉంటాయి సార్. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద పార్టీలు కలిసినప్పుడు, 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు, ప్రజలకి మా మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న ఘటనలు ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా అవన్నీ ఎక్స్పెక్టెడే. ఎక్కడా కూడా చిన్న చిన్న విషయాలను బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మనం రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోం కదా. అదేవిధంగా ఇప్పుడు కూటమి పార్టీలో కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇవి సర్దుకుని ముందుకెళ్ళిపోవాలి తప్ప, ఫర్ లార్జర్ గుడ్, ఫర్ గ్రేటర్ కాజ్ కోసం మనం ముందుకెళ్ళిపోవాలి తప్ప వాటి గురించి పంచాయతీలు పెట్టుకునే పరిస్థితి ఏమి ఉండదు. ఈ రోజున మనం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ, అంటే ఈ రోజున కొత్తగా చేస్తున్నది కాదు, ఆయన ముందు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు ఫీడ్బ్యాక్లు ఇచ్చుకుంటా, అదేవిధంగా అధికారులకు ఫీడ్బ్యాక్లు చెప్పుకుంటా, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, ఎట్లా ప్రజల దగ్గరికి పథకాలు తీసుకెళ్లాలని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటున్న కార్యక్రమం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేలతో ఈ రోజున సమావేశమైంది ఫస్ట్ మీటింగ్ కాదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఏది 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అసెంబ్లీ సమావేశాలకు ముందు, అసెంబ్లీ సమావేశాలకు తర్వాత, అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి, మన భాష ఎట్లా ఉండాలి, ప్రజా సమస్యల మీద మనమే స్వపక్షంలో విపక్షంలాగా హుందాగా మనం ఎట్లా ప్రశ్నలు సంధించాలి, మనం గౌరవప్రదంగా ఎట్లా నడుచుకోవాలని చెప్పి వాళ్ళకి తరగతి గదులు కూడా పెడుతున్న పరిస్థితి. సో దాన్నేమి మనం కొత్తగా చూడాల్సిన పరిస్థితి లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నదే. ఈ రోజున కూడా మొన్న అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అందరితో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో తప్పేం లేదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళని క్లాస్ పీకుతున్నట్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ఎమ్మెల్యేలు క్లాస్ పీకుతున్నట్టు ఏం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్కూల్లో ఒక విద్యార్థి తప్పు చేస్తే ప్రిన్సిపాల్ ఎలా మందలిచ్చి లేకపోతే వాళ్ళని సరైన దారిలో పెడతారో, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఏమన్నా గాడి తప్పితే వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ తీసుకురావడంలో వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పర్ట్లు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే వాళ్ళకి దిశానిర్దేశం ఉంటుంది తప్ప ఎవరిని కూడా మీరు పైన మీరు అన్నట్టు ఇందాక పై లెవెల్లో వాళ్ళు బాగా ఉన్నారు, కింద లెవెల్లో బాగా లేరు అనేది ఏం లేదు. 1-2 రోజుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్ని సర్దుకుంటాయి సార్. ఓకే, రైట్. సురేష్.